బీఆర్ఎస్ పార్టీకి అన్ని వరుసగా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ కీలక నాయకురాలైన కవిత అరెస్టు కావడం, మరోవైపేమో బీఆర్ఎస్ పార్టీ హయాంలో అక్రమాలకు అవినీతి పడ్డ వాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళ అవినీతి అక్రమాలను ప్రూఫ్లతో సహా ప్రజల ముందు నిల్చోపెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. తాజాగా బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు జరిగాయి అని మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు సైతం నమోదు అయింది. తాజాగా ఈ కేసులో మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాత విఏ నరేష్ కుమార్ సహా నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. మెదక్ జిల్లాకు చెందిన రవినాయక్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అప్పట్లో మంత్రిగా ఉన్న హరీష్ రావుకు పిఏగా వ్యవహరించిన జె నరేష్ కుమార్, కొర్లపాటి వంశీ, బాలగోని వెంకట్ గౌడ్, ఓంకార్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు ఇతరులను ఎఫ్ఐఆర్లో నిందితులుగా చూపించారు. కాగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో భారీగా గోల్మాల్ జరిగిందని, అసెంబ్లీ ఎన్నికలకు ముందు అప్పటి ఎమ్మెల్యేల సన్నిహిత అనుచరులకు నియోజకవర్గాల్లో ఎలాంటి మెడికల్ బిల్లులు లేకుండానే పెద్ద ఎత్తున చెక్కులు అందించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. తాజాగా ఈ కేసులో అరెస్టులు నమోదు కావడం చర్చానీయాంశంగా మారింది. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన పలు అక్రమాలపై ఇప్పటికే దృష్టి సారించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాజాగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో దృష్టి సారించడం, ఇందులో నాటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు మాజీ పిఏను అదుపులోకి తీసుకోవడం ఆసక్తిని రేపుతుంది. దీంతో ఈ కేసు ఎలాంటి సంచలనాలకు దారి తీస్తుందో అనే చర్చ జోరుగా వినిపిస్తుంది. ఓవైపు ఎంపీ ఎన్నికలు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశంతో హాట్గా ఉన్న రాష్ట్ర రాజకీయాల్లో ఈ చెక్కుల గోల్మాల్ వ్యవహారంలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో అనేది వేచి చూడాలి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైన తర్వాత ఏదో ఒక విషయంలో ఎవరో ఒక బీఆర్ఎస్ నాయకుడు మాత్రం చిక్కుకుంటూనే ఉన్నారు.